బొలిశెట్టి మృతదేహం ఎక్కడుందో ఫోటోలు ఎవరు తీశారో కోర్టుకు చెప్పాలి. చెప్తా, ఐఎమ్ రెడీ. కోర్టుకు పిలిపించు. మిస్టర్ బొలిశెట్టి సోదరా, తాడేపల్లిగూడెంలో కేసు పెట్టు, స్వయానేలి కేసు పెట్టు, కేసు రిజిస్టర్ చేయి. అంబటి రాంబాబు ఫేక్ ఫోటోలు పెట్టాను, కేసు రిజిస్టర్ చేయి. పోలీసు చేత పిలిపించు. వస్తా, చెబుతా. ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తా. ఈ ఫోటోలు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరు తీశారో, ఎవరు చూపించారో, ఎలా వచ్చాయో నేను చెప్తా. పెట్టు, నేనేం భయపడను. మిస్టర్ సోదరా, పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే పెట్టుంటావు నువ్వు, ప్రెస్ మీట్ లేకపోతే పెట్టావు. నేను అడుగుతా ఉన్నా, కేసులు భయపడతావా? 36 కేసులు పెట్టారు చంద్రబాబుని తిట్టానని. 18 రోజులు జైల్లో పెట్టారు. దేశం అంతా తిప్పుతున్నారు. జడమే. నేను ఫేక్ ఫోటోలు పెట్టాను, క్షమాపణ చెప్పమని కోర్టులో చెప్పని అడుగుతున్నావు కదా. కోర్టుకు వస్తా, పోలీస్ స్టేషన్కి వస్తా. పెట్టు, కేసు పెట్టు. ఒక ఆయన చోటా మోటా నాయకుడు జనసేన ఆయన అంటున్నాడు కేసులు పెడతామని. పెట్టుకోండి. గుంటూరులో కూడా ఎవరో కేసు ఇచ్చారని పెట్టుకోండి కేసులు. నేను ఫేక్గా, మీరు ఫేక్. మనిషిని చంపి దుర్మార్గంగా వ్యవహరిస్తుంది మీరు. ఏమండి, నాకు తెలియకొడుతా, ఈ సాయికృష్ణ యొక్క మేనమావ ఏం చెప్పాడు మొన్న? మెడలో ఏం వేసుకున్నాడు? టీ కప్పు, గ్లాసు. మేము జనసేన అన్నాడు ఆయన. మేము పవన్ కళ్యాణ్ కోసం ప్రయత్నం చేశాం, లోకేష్ కోసం ప్రయత్నం చేశాం. నేను చెప్పండి, చెప్పాడా? చనిపోయిన మేనలుడి తరువాత చెప్పాడు మేము జనసేన అని చెప్పాడు. ఏమండి, వాళ్ళు జనసేన కాదా? చెప్పండి. ఏమండి, బొలిశెట్టి వారు పలకరించారంటే వెళ్ళి పలకరించారా ఆ కుటుంబాన్ని? మేలు పలకరించాం. పలకరిస్తే ఏంటి మీ కడుపుమంట? అమ్మ పెట్టదు, అడుక్కు తినివ్వదు. మీరు సపోర్ట్ చేయరు, మా బోర్డు వాళ్ళు సపోర్ట్ చేస్తే మా మీద తట్టలు బుడదేస్తారు. ఇదేరా మీకు సిగ్గుంది? మీ జనసేనకు కష్టపడి పనిచేసినటువంటి కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే పలకరించడానికి వెళ్ళారు. వెళ్ళకపోతే వెళ్ళకపోయారు, పో. రాజీకి వెళ్తారా? సిగ్గుందా మీకు? మీ ఇన్ఛార్జ్ వెళ్ళి 10 ఇస్తాం, 25 ఇస్తాం, 30 ఇస్తాం, నాగరాజుతో రాజీ పడని చెబుతారు. సిగ్గుందా మీకు? నేను అర్థం కాలా? నేను చెప్పిన మాటలు కాదు ఇవి. సాక్షాత్తు చనిపోయిన కుర్రవాడు మేనల్లుడు నవరంగ్ చెప్పాడు. మేము చెప్పండి చెప్పాలి, ఆంటీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. సిగ్గుందా మీకు? మీకు సిగ్గుందా? జనసేనకని అడుగుతా ఉన్నా, బాధపడి అడుగుతా ఉన్నా. మీ మీద కోపంతో కాదు, బాధపడి అడుగుతా ఉన్నా. ఇక్కడ దాకా ఎందుకు? మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. ఓకే, సమాజంలో కొంతమంది సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. తల్లి ఏమడుగుతుందయ్యా? తల్లి ఏమడుగుతుంది చెప్పండి? తల్లి దోషుడు భస్మం అడుగుతుందయ్యా. జనసేన వారు దోషుడు భస్మం అడుగుతుంది. సిబిఐ ఎంక్వైరీ వేస్తారో వెయ్యరో పక్కన పెట్టండి. దోషుడు భస్మం ఇవ్వగలరా మీరు? పవన్ కళ్యాణ్ గారితో చెప్పి, చంద్రబాబుతో చెప్పించి దోషుడు భస్మం ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు కుటుంబానికి అండగా ఉంటాడంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి పలకరించిన తర్వాత పొద్దున్నే కుటుంబానికి అండగా ఉంటాడంట. అప్పుడు దాకా అండగా ఉండడు. దోషుడు కాకపోతే గుప్పిడి ఇవ్వండియా. ఆ తల్లి ఆత్రత తగ్గిద్ది. అది లేదు. నా మీద బ్యాడ్ ప్రాపగాండా అంటే రాంబాబు కలగ చేసుకోకపోతే ఇది తొక్కేసేవడం అనే కుట్రగా మీది. అంతేనా? ఏమండి బొలిశెట్టి వారు? అంతేగా బ్రదర్? తొక్కేస్తావా? ఒక నిండు ప్రాణాన్ని పోలీస్ స్టేషన్లో దారుణంగా హత్య చేసేస్తే దాన్ని తొక్కేస్తారా జనసేన వాళ్ళు? వాళ్ళెవరు? మా కార్యకర్తలు కాదు, మీ కార్యకర్తలు. మీ కార్యకర్తలను మీరు పలకరించరు, మేము పలకరిస్తే మా మీద బురదలుతారు. శభాషణలయ్యా మీరు. మీకంటూ మనసుంటే మేము పలకరించలేకపోయినా అంబటి రాంబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పలకరించారు, వారికి న్యాయం చేయడానికి దోహదపడ్డారని మీరు మమ్మల్ని శభాషణాలి. డైరెక్ట్ కనకపోయినా రహస్యంగా అనాలి. కానీ మా మీద బురదలటం, మా మీద ప్రెస్ మీట్లు పెట్టడం, మా మీద కేసులు పెడతా అని నన్ను బెదిరించడం, ఈ ఫేక్ ఫోటోలు అంటాం, మనిషి బతికున్నాడని చెప్పటం సిగ్గుండాలి మీకని మనం చేస్తున్నా. 100% చెప్తున్నా. మనిషిని చంపేశారు, మనిషిని చంపేశారు. ఓన్లీ నాగరాజు కాదు, చాలా మంది పోలీసు అధికారుల పాత్ర ఉంది.
దీనిలో A1 నారా చంద్రబాబు నాయుడు, A2 హోంమంత్రి, A3 డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, A4 కమిషనర్ రాజశేఖర్ బాబు, A5 మాత్రమే నాగరాజు.